హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం ఒక ప్రీవియస్ పేపర్ అనేది ప్రాక్టీస్ చేద్దాం. మ్యాథ్స్ పేపర్కి సంబంధించి అవి పూర్తి వివరంగా చెప్పాలనుకుంటున్నాను, మీకు ఆన్సర్స్ కూడా ఎలా వచ్చాయి అనేది. అయితే ఇక్కడ ఇది 2022-16 సెక్షన్ 1లో జరిగినటువంటి పేపర్ అండి. ఇక్కడ మనకు చూడండి, ఫస్ట్ దీని విలువ కనిపెట్టమని చెప్పారు. దీని విలువ కనిపెట్టమనేటప్పుడు ఫస్ట్ది 270. దీన్ని ఎలా తీసుకోవాలంటే మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్గా తీసుకోవాలి. 270. అప్పుడు దాని విలువ మైనస్ వాల్యూకి ప్లస్ వాల్యూకి కట్ అయిపోయి ఏమవుతుందంటే 0 వస్తుందన్నమాట. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అన్ని సరిసంఖ్యలు దీనితో నిశ్శేషంగా భాగించబడును. అన్ని సరిసంఖ్యలు దీనితో నిశ్శేషంగా భాగించబడును. దేంతో భాగించబడతాయండి? సరిసంఖ్యలు దేంతో భాగించబడితే సరిసంఖ్యలు అని చెప్పుకుంటాం. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్, 2తో. నెక్స్ట్ వన్, రెండు సంఖ్యల గసాబా అనేది 36 మరియు కసాగు అనేది ఇచ్చారు. కసాగు గసాబా రెండు ఇచ్చేశారు. అయితే మనకి రెండు సంఖ్యల్లో ఒకటి ఇచ్చారు. అప్పుడు దాని వాల్యూ ఏమవుతుంది? రెండు సంఖ్యల లబ్ధం అనేది కసాగు ఇంటూ గసాబాల యొక్క లబ్ధానికి సమానం. అంటే ఇందులో ఒక సంఖ్య మనం ఎక్స్ అనుకోండి, తెలియని సంఖ్యను ఎక్స్ అనుకుంటే ఒక సంఖ్య మనకు తెలుసు. ఈ రెండు సంఖ్యల లబ్ధం అనేది కసాగు ఇంటూ గసాబాల లబ్ధానికి సమానం. సో మనకి ఇక్కడ వేసేయండి. అప్పుడు మనకి ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ పక్కన ఇది గుణించబడుతుంది, అవతలకి వెళ్తే భాగించబడుతుంది 324. అప్పుడు ఎక్స్ వాల్యూ మనకు వస్తుంది అనమాట. అప్పుడు మనం కట్ చేస్తే ఏమొస్తుంది అక్కడ ఆన్సరు? కట్ చేస్తే చూడండి, ఇక్కడ 324కి ఇక్కడ 324 కట్ అయిపోద్ది. ఇక్కడ ఒక 0 ఉంది మనకి, 10 అనేటటువంటిది. సో 36 10 ఏమవుతుంది? 360 అనేది ఆన్సర్. ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, ఒక సమాంతర చతుర్భుజంలో భూమి ఎత్తుల నిష్పత్తి ఇచ్చారు, దాని వైశాల్యం ఇచ్చారు. అయితే సమాంతర చతుర్భుజం యొక్క భూమి మరియు ఎత్తు మీటర్లలో కనుక్కోమంటున్నారు. చూడండి, మనకి సమాంతర చతుర్భుజం యొక్క వైశాల్యానికి సూత్రం ఏంటి? వైశాల్యానికి సూత్రము BH అనమాట. BH మనకి BH అనేది ఎంత ఇచ్చారు? 360 అని ఇచ్చారు. అయితే ఇక్కడ BH యొక్క నిష్పత్తి ఇచ్చారు కదండి, ఆ నిష్పత్తిని కూడా మనము ఇలా రాసుకోవచ్చు అనమాట. 5x 2x అని తీసుకోండి. 5x 2x ఆ రెండుని ఇంటూ చేయండి. అప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ 10x స్క్వేర్ వస్తుంది. ఇతర మనకి 361 ఉంది. 10x స్క్వేర్ అంటే 360. అప్పుడు మనకి చూడండి, ఇరువైపులా సర్కిల్ సున్నాలు పోతాయి. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మనకి? ఎక్స్ స్క్వేర్ వాల్యూ 36 అయితే ఎక్స్ వాల్యూ 6 వస్తుంది. ఎక్స్ వాల్యూ 6 అనేది ఇక్కడ 5x 2x తీసుకున్నాం కదా, అక్కడ వేయండి. 5 ఇంటూ 6తో గుణించండి. ఎక్స్ వాల్యూ అక్కడ గుణిస్తే ఎంత వస్తుంది? 30 వస్తుంది. ఇక్కడ 2 ఇంటూ 6 గుణించండి, 12 వస్తుంది. సో 30 ఇంటూ 12 మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ వన్, ఒక క్వింటాకి ఎన్ని కిలోగ్రాములు అండి? కేజీ అంటే ఎంత? మనకి 1000 కిలోగ్రామ్స్. నెక్స్ట్ వన్, క్రింది వానిలో అధిక కోణం అన్నారు. అధిక కోణం అంటే 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి. 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉండాలి, 180 కంటే తక్కువ ఉండాలన్నమాట. దాన్ని అధిక కోణం అంటారు. మ్యాక్సిమం 90 డిగ్రీల కంటే ఎక్కువ ఉన్నదాన్ని అధిక కోణం అంటారు. సో 91 డిగ్రీస్ అనమాట. ఇక్కడ ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి, 7:11 నిష్పత్తిలో ప్రతి పదానికి ఎంత కలిపితే నిష్పత్తి 3:4గా మారుతుంది అన్నారు. కలిపియండి, వచ్చిన నష్టమేం లేదు కదా, అదేం పెద్ద సమస్య ఏం కాదు. 7 ఇంటూ 7 + 7 కలపండి. సో 7 + 7 కలిపితే 14. 14:11. 14కి 11కి నిష్పత్తి మనం కట్టగలమేంటి? 3:4 రాదు, 3:4 రాదు. సో 5 కలపండి. 5 కలిపితే 12:16 అనేటువంటిది వస్తుంది. అప్పుడు మనం 4 టేబుల్తో చేయండి. 4 3 4 4 సో 3:4 అనేది వచ్చింది. సో 5 అనేది ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ వన్ చూడండి, 3⁻⁻⁴ -4 3⁻⁻⁴ ఉంది ఇక్కడ. క్రింది వాటిలో ఏ సంఖ్యతో గుణిస్తే మనకి ఇది వస్తుందని అంటున్నారు. మనకి చూడండి, ఏ సంఖ్యతో గుణిస్తే ఇది వస్తుందని అన్నారు. అప్పుడు మనకి చూడండి, దీని యొక్క కారణాంకాలు కట్టాలి. అంటే ఇక్కడ మనకి 3 ఇచ్చారు కాబట్టి దీన్ని 3తో చేయాలన్నమాట. 3తో కారణాంకాలు కట్టండి. 729ని 3తో కడితే, లేదా 3⁻⁴ ఎంత అయితే 729 వస్తుందని అయినా చేయొచ్చు. లేదా 729 ఇలా కట్టండి. ఇలా కట్టినప్పుడు ఏమొస్తుంది చూడండి, చెప్తా. 3 ఎంతలో? 3 రెళ్ళు 6, 3 4 12, 3 3 9 ఇలా వచ్చింది. మళ్ళీ 3తో చేస్తే ఎంత వస్తుంది? 81 వస్తుంది. మళ్ళీ 3తో చేయండి, 9 వస్తుంది. ఇంకా 3తో చేయండి, 3 వస్తుంది. 81 తర్వాత 27, తర్వాత 9, తర్వాత 3 3 9, ఇలా 3⁻⁸ 8 వస్తుందమ్మా.
6 వస్తుందమ్మా. 3 6 3లు వస్తాయన్నమాట. ఇలాగ మనకి 6 3లు వచ్చిన తర్వాత మనకి చూడండి, ఈ క్రింది వానిలో ఏ సంఖ్యతో గుణిస్తే మనకి ఇంత వస్తుందని అన్నారు. ఇక్కడ 3 - 4 ఇచ్చారు. ఇక్కడ మనకి ఇవి 3 6 అనేటటువంటిది ఆన్సర్ రావాలి. 3 - 4కి మనం ఎంత ఎడిషన్ చేస్తే 3 6 వస్తుంది. 3 - 10 అనేది చేసామనుకోండి, ఎడిషన్ చేసామనుకోండి, 3 - 4 3 - 10 ఆ రెండు చేస్తే మనకి భూములు సమానం కాబట్టి ఘాతాంకాలు అనేవి కలిపినప్పుడు ఈ -4 + 10 ఏమవుతుంది, 6 అవుతుంది. సో మనకి 3 - 10 అనేటటువంటి దానికి తీసుకుంటే 3 - 6 అనేటటువంటి ఆన్సర్ వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ ఇక్కడ చూడండి. ఇక్కడ పొడవు ఇచ్చారు, వెడల్పు ఇచ్చారు, ఎత్తు ఇచ్చారు. 3 ఇచ్చినటువంటి దీర్ఘ ఘనాకారం యొక్క సంపూర్ణతల వైశాల్యం కట్టమన్నారు. దీర్ఘ ఘనాకారం యొక్క సంపూర్ణతల వైశాల్యం ఆల్రెడీ చెప్పుకున్నాం. 2 × LB + BH + LH ఇది కట్టండి. అంటే LB అంటే ఏంటి, ఈ పొడవు ఇంటూ వెడల్పు. సో 8.2 × 2 ఎంత వస్తుంది, 16.2 అంటే 2 × 16.2 + BH ఎంత, 2 రెళ్ళు 4 ప్లస్ LH ఎంత, 2 × 8.2 ఎంత, 16.2 ఇలా వచ్చింది. అప్పుడు మనకి ఈ లోపలంతా కలిపేసరికి మనకి ఎంత వస్తుందంటే 36.8 వస్తుంది. 2 × 36.8 వస్తుంది. 2 ఈ 2 ఉంది కాబట్టి అప్పుడు ఈ రెండు గుణించారనుకోండి, గుణించేటప్పుడు మనకు ఆన్సర్ వస్తుంది 73.6 అనేసి. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, అమర్ 10 గ్రాముల బంగారాన్ని ఇంత కొన్నాడు అనమాట. 10 గ్రాముల బంగారాన్ని ఇంత కొన్నాడు, ఇంతకే అమ్మేశాడు. వాడు ఏం కొన్నాడు అనేది అనవసరం. ఏది కొన్నా ఇంత కొన్నాడు, ఇంతకు అమ్మేశాడు. అయితే అతనికి లాభం ఎంత, ఏదైనా ఒక వస్తువు అనుకోండి, 10 గ్రాముల బంగారం అని అక్కడ ప్రస్తావించారు, కానీ 10 గ్రాములు ఎన్ని గ్రాములు అనేది అనవసరం మనకు. అక్కడ ఎంతకు కొన్నాడు, ఎంతకు అమ్మాడు. 28,000కి కొన్నాడు, 40,000కి అమ్మాడు. సో ఎంత అతనికి లాభం వచ్చింది, అక్కడ మన నోట్ లెక్క ఇంకేం లేదు, 12,000 లాభం వచ్చింది. అక్కడ ఆన్సర్ మనకి 12,000 రెండు దగ్గర ఇచ్చారు. మనకి ఇక్కడ యాడ్ స్కోర్ అనమాట. 2 లేదా 4 ఏది పెట్టినా ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్, ఒక రైలు గంటకి 75 కిలోమీటర్ల సమవేగంతో ప్రయాణిస్తుంది. ఒక గంటకి అంటే 65 నిమిషాలకి గంటకి ఎన్ని నిమిషాలు, 60 నిమిషాలకి 75 కిలోమీటర్లు వెళ్తుంది. మనకి 20 నిమిషాల్లో ఎంత ప్రయాణిస్తుంది అన్నారు. 20 నిమిషాల్లో ఎంత ప్రయాణిస్తుంది అన్నారు. 60 నిమిషాల్లో 75 కిలోమీటర్లు వెళ్తే 20 నిమిషాలు. సో 20 నిమిషాల్లో ఎన్ని 20లు ఉన్నాయి, 3 20లు ఉన్నాయన్నమాట. అంటే చూడండి, 3 భాగాలు చేస్తే 60 వస్తుంది. 20ని 3 భాగాలు చేస్తే 20ని 3 భాగాలు చేస్తే మనకి 20 వస్తుంది. అలాగే 75ని 3 భాగాలు చేయండి, అప్పుడు ఎంత వస్తుంది, ఎంత వస్తుందండి ఆన్సర్. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. 25 అనేటటువంటిది వస్తుందన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, క్యూ పుస్తకాలు కొన్న వేళ 25 క్యూ. అయితే ఒక్కొక్క పుస్తకం కొన్న వేళ అది చాలా సింపుల్. క్యూ పుస్తకాలు కొన్న వేళ 25 అంటే మనకు ఒక పుస్తకం కొన్న వేళ అంటే ఏం చేస్తాము, 25 క్యూ కదండి. ఇక్కడ 25 క్యూ, 25 క్యూ బై క్యూ అనమాట. అంటే క్యూకి కట్ అయిపోతే ఏమవుతుంది, ఒక పుస్తకం కొన్న వేళ 25 అవుతుంది అనమాట, 25 రూపాయలు. నెక్స్ట్ వన్, క్రింది వానిలో సంయుక్త సంఖ్య అన్నారు. సంయుక్త సంఖ్య ఏమవుతుందండి. ఆప్షన్ 4 ఈజ్ రైట్ ఆన్సర్. వెయిట్ చేయండి. నెక్స్ట్ వన్, క్రింది వానిలో పూర్ణాంకాలు అన్నారు. పూర్ణాంకం అంటే ఏంటి, రుణ సంఖ్యలు మరియు 0 ఉన్నదాన్నే పూర్ణాంకాలు అంటారు. ఇక్కడ ఆన్సర్ చూడండి, ధన సంఖ్యలు మాత్రమే అన్నారు, ఇది కాదు. రుణ సంఖ్యలు మాత్రమే అన్నారు, ఇది కాదు. 0 మరియు ధన సంఖ్యలు మాత్రమే అన్నారు, 0 మరియు రుణ సంఖ్యలు మాత్రమే అని ఇవ్వాల్సింది ఆన్సర్. సో ఇది మనకి యాడ్ స్కోర్ అనమాట, ఆప్షన్స్ రాంగ్ ఇచ్చారు కాబట్టి. నెక్స్ట్ వన్, ఒక రైతుకు గత సంవత్సరం ప్రతి పంటలో 1720 బస్తాలు దిగుమతి వచ్చింది. 1720 బస్తాలు దిగుమతి వచ్చింది. ఈ సంవత్సరం 20% ఎక్కువ వస్తే ఎన్ని బస్తాలు ఈ సంవత్సరం పండింది. చూడండి, అప్పుడు గత సంవత్సరం అయితే ఇన్ని బస్తాలు పండించాడమ్మా, ఈ సంవత్సరము అప్పటికంటే ఒక 20% ఎక్కువ అంట. సో దాని యొక్క 20% కట్టండి. 20% ఎంత, 20% అంటే ఎంత, 20/100. ఇది ఇంటూ 20/100 కట్టండి. కట్టినప్పుడు మనకి ఎంత వస్తుంది ఇది అలా కట్టినప్పుడు 344 వస్తుంది. ఈ 344 రూపాయలు అనేది ఈ సంవత్సరం ఎక్కువ వచ్చింది అతనికి. అంటే ఈ సంవత్సరం ఎంత పండినట్లు, ఇది ఇంత ఎక్కువ వచ్చింది అంటే గత సంవత్సరం ఈ 1720 కంటే ఇప్పుడు 344 ఎక్కువ వచ్చింది. సో దానికి అది యాడ్ చేస్తే మొత్తం మనకు వచ్చేస్తుంది.
ఇప్పుడు మనకి ఎంత ఎక్కువ వచ్చిందని అడగలేదు, మొత్తం కలిపి ఎంత అంటున్నారు. 1720 ప్లస్ 344 రెండు కలిపారనుకోండి, 1720కి 344 కలిపారనుకోండి, అప్పుడు మా ఆన్సర్ ఎంత వస్తుంది? 2064 అనేటటువంటి ఆన్సర్ వస్తుందన్నమాట. ఓకేనండి, ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, ఒక త్రిభుజంలో బాహ్య కోణం ఇచ్చేశారు, దాని అంతరభిముఖ కోణాలలో ఒకటి ఇచ్చేశారు, అయితే రెండో కోణం ఎంత? చూడండి, ఒక త్రిభుజం ఉంది, ఈ త్రిభుజంలో బాహ్య కోణం అంటే ఒక భుజాన్ని పొడిగించగా వచ్చేది బాహ్య కోణం ఇక్కడ వస్తుంది, ఇది 130 డిగ్రీలు అన్నారు. ఈ కోణం యొక్క అంతర అభిముఖ కోణాలు అంటే ఇవి అవుతాయి. ఈ అంతర అభిముఖ కోణాల్లో ఒకటి 60 డిగ్రీలు అన్నారమ్మా, ఇంకొకటి ఎంత అన్నారు? ఈ బాహ్య కోణం అనేటటువంటిది చూడండి, ఈ బాహ్య కోణం అనేటటువంటిది అంతర అభిముఖ కోణాల మొత్తానికి సమానం. అంటే ఈ అంతరభిముఖ కోణాలు రెండూ కలిపితే ఎంత వస్తుంది? బాహ్య కోణం అంత వస్తుంది అని అర్థం. మనకు ఆల్రెడీ ఒకటి 60 అని వచ్చింది, సో దానికి ఎంత కలిపితే మనకి 130 వస్తుంది? 70 కలిపితే. సో ఆప్షన్ 3 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 8 మీటర్ల పొడవు 6 మీటర్ల వెడల్పు 8 మీటర్ల పొడవు 6 మీటర్ల ఎత్తు 22.5 సెంటీమీటర్ల మందం గల గోడను నిర్మించుటకు ఇంత కొలతలు గల ఇటుకలు ఎన్ని కావాలన్నారు. అప్పుడు ఏం చేయాలి తెలుసండి, ఇక్కడ మనకి అన్నీ సెంటీమీటర్స్లో లేవు. చూడండి, అన్నీ కూడా సెంటీమీటర్స్లోకి మార్చేయాలన్నమాట. మార్చాలంటే ఏం చేయాలి? మీటర్ చూడండి, 8 ఇంటూ సెంటీమీటర్లో మార్చాలంటే 100, 8 ఇంటూ 100, 6 ఇంటూ 100 ఇంటూ అది సెంటీమీటర్లోనే ఉంది కాబట్టి 22.5 అలాగ వేసేయండి. బై వేసుకొని ఇక్కడ కింద కూడా సేమ్ 25 సెంటీమీటర్లో ఉన్న వాటిని మార్చాల్సిందే. 11.25 ఇంటూ 6, కిందనన్నీ కూడా సెంటీమీటర్లో ఉన్నాయి, మీద కొన్ని మీటర్లో ఉన్నాయి కాబట్టి మార్చాం. ఓకేనండి, ఇక్కడ చూడండి 25 ఎంతలు 100? 25 నాలుగులు 100, 25 చూడండి 25 నాలుగులు 100. నెక్స్ట్ ఇక్కడ మనకి 11.25 అని ఉందా? ఈ 11.25 ఒకట్లు 11 రెళ్ళు 22, సో 22 ఇది 2లో వస్తుంది అనమాట. ఇక్కడ 4లో వస్తుంది, ఇక్కడ 2లో వస్తుంది. నెక్స్ట్ మనకి ఇక్కడ కారు ఉంది, ఇక్కడ కారు కట్ అయిపోద్ది. ఓకేనండి, నెక్స్ట్ మనకి ఎంత ఉంది? ఇక్కడ మనకి 4 రెళ్ళు 8, 8 8 64 ఉంటూ ఇక్కడ ఒక 100 అనేది కూడా ఉంది, సో 64 వందలు. ఆన్సర్ ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ చూడండి, ఒక పటం యొక్క స్కేల్ ఇచ్చారు, ఒక పటం యొక్క స్కేల్ నిష్పత్తి మనకి ఇచ్చారు. అయితే పటంలో 2 పట్టణాల మధ్య దూరం ఇచ్చారు, 2 పట్టణాల మధ్య దూరం కూడా ఇచ్చారు. అయితే ఆ 2 పట్టణాల మధ్య గల నిజ దూరం ఎంత అన్నారు. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసండి, ఇక్కడ స్కేల్ ఇచ్చారు కదా 1 ఇంటూ ఎలాగా, అయితే ఇక్కడ 4 సెంటీమీటర్లు ఇచ్చారు కదా, ఆ 30,000కి అంటే ఒక్కదాని యొక్క ఇది భాగము ఇలా ఇచ్చారనమాట 30,000 అని. అయితే 4 సెంటీమీటర్లు ఎంత అవుతుందని మనకు అర్థం. 1 సెంటీమీటర్కి 30,000 అయితే 4 సెంటీమీటర్లకి ఎంత? 30,000 ఇంటూ 4, 30,000 ఇంటూ 4 ఎంత వస్తుంది? 12,000 వస్తుంది అనమాట. 30,000 ఇంటూ అంటే 120,000 వస్తుంది. 120,000 వచ్చేటప్పుడు మనకి దాన్ని సెంటీమీటర్లోకి మార్చాలి. ఆ 2 పట్టణాల మధ్య దూరము కిలోమీటర్లోకి మార్చాలి. మనకి ఆన్సర్స్లో ఏమిచ్చారు? కిలోమీటర్లోకి ఇచ్చారు. మనకి ఆన్సర్ అంతా కూడా సెంటీమీటర్స్లో వచ్చింది. సెంటీమీటర్స్లో వచ్చినప్పుడు మనం కిలోమీటర్లకు మార్చాలంటే చూడండి, ఫస్ట్ 1 సెంటీమీటర్కి ఎన్ని మీటర్లు? 100 మీటర్లు. సో మనం ఇక్కడ 2 సున్నాలు కట్ చేస్తామనుకోండి, 100 కట్ చేసి ఇస్తే ఇది మీటర్లోకి మారిపోయినట్లు. అర్థమైందండి? నెక్స్ట్ చూడండి, మనము కిలోమీటర్లోకి మార్చాలి. ఒక మీటర్కి ఎన్ని కిలోమీటర్లు? 1 మీటర్కి 1000 కిలోమీటర్లు. ఇక్కడ మనము 2 సున్నాలు కట్ చేస్తే 100 మీటర్లే పోతుంది. కానీ మనం ఇంకొక పాయింట్ కానీ ఇక్కడ యాడ్ చేసుకున్నాం అనుకోండి, ఇంకొక సున్నాను కూడా కట్ చేసుకున్నట్లు లెక్క అనమాట. ఇప్పుడు ఒక 3 సున్నాలు కట్ చేస్తే అది కిలోమీటర్లోకి మారిపోద్ది. సో ఇక్కడ 1.2 అనేటటువంటిది ఆన్సర్ అవుతుంది. అర్థమైందండి? నెక్స్ట్ వన్, ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇక్కడ 9 రాసుల యొక్క సగటు ఇచ్చారు. 9 రాసుల యొక్క సగటు అనేది 45 అని ఇచ్చారు. దీనిలో ఒక సంఖ్య 24కు బదులుగా 42 అని లెక్కించారంట. 9 రాసుల యొక్క సగటు అనేది 45 అమ్మ, 45. ఇందులో ఒక రాశి యొక్క సంఖ్య అనేది 24కు బదులుగా 42 అని వేసేసారట. అంటే ఎక్కువ లెక్కించేశారు, పెద్ద సంఖ్య వేసేసారనమాట. అంటే 22కి 42కి ఎంత తేడా? ఎంత ఎక్కువ వేసేసారు? 18 ఎక్కువ వేసేసారు. 18 ఎక్కువ వేసేసారు కాబట్టి ఈ 18ని 9తో భాగించాలి. ఎందుకు? 9 రాసుల సగటు అన్నారు కాబట్టి 9తో భాగించేయండి ఫస్ట్. అంటే ఈ 18 యొక్క సగటు కట్టండి, ఎంత వస్తుంది ఆన్సర్? 2. ఈ 2 అనేది మొత్తం సగటులో నుంచి తీసివేసేయండి, అప్పుడు ఆన్సర్ ఎంత వస్తుంది? 43 అనేటటువంటిది ఆన్సర్ వస్తుంది అన్నమాట. నెక్స్ట్ వన్ చూడండి, పై యొక్క విలువ, అది విలువ ఎప్పుడు మారదు. ఆప్షన్ 1 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్,
ఇక్కడ చూడండి, ఈ సమాసం యొక్క పరిమాణం అన్నారు. ఈ సమాసం యొక్క పరిమాణం అంటే ఎక్స్ పవర్ ఎంత ఉంది, వై పవర్ ఎంత ఉంది, మొత్తం ఎడిషన్ చేయాలి. అదే దాని యొక్క పరిమాణం అవుద్ది. ఇక్కడ ఎక్స్ పవర్ ఏదైతే హయ్యెస్ట్ ఉందో, దేనికైతే హయ్యెస్ట్ ఎక్స్ వైల రెండు కలిపితే హయ్యెస్ట్ దేనికి ఉందో అది తీసుకోవాలి, అదే పరిమాణం అవుతుంది. ఇక్కడ ఎక్స్ వై కలిపామనుకోండి, పైనున్నవి వై పవర్ 2 ఉంది, జెడ్ పవరు అంటే ఎక్స్ వై కానీ జెడ్ కానీ ఏదైనా ఆ యొక్క చరరాశుల యొక్క పైన ఉన్నటువంటి ఘాతాలని కలిపితే ఏది ఎక్కువ వస్తే అదే తీసుకోవాలి. ఇక్కడ వై పవర్ 2 ఉంది, జెడ్ పవర్ 1 ఉంది, సో మొత్తం 3 అవుతుంది. ఇక్కడ వై పవర్ 1 ఉంది, ఎక్స్ పవర్ 1 ఉంది, వై పవర్ 1 ఉంది, సో ఇక్కడ 2 అవుతుంది. ఇక్కడ ఎక్స్ పవర్ 2, వై పవర్ 2, ఇక్కడ మొత్తం 4 అవుతుంది. అన్నింటికంటే ఎక్కువ ఏది ఉంది, 4 ఉంది. కాబట్టి ఇక్కడ పరిమాణం ఎంత, ఎన్నో పరిమాణం అవుతుందంటే 4వ పరిమాణం సమాసం అంటారు దాన్ని. నెక్స్ట్ వన్ చూడండి. ఒక త్రిభుజంలో గురుత్వ కేంద్రము, లంబ కేంద్రము, అంతర్కేంద్రము. చూడండి అమ్మ, ఒక త్రిభుజం ఉంది. గురుత్వ కేంద్రం అంటే గరిమెనాభి, గురుత్వ కేంద్రము. అలాగే ఒక లంబ కేంద్రం అంటే సంభావ త్రిభుజంలో లంబ కేంద్రము అంటే ఎటువంటి త్రిభుజం అని అన్నారు అక్కడ, కానీ అన్ని కేంద్రం అయ్యేది మాత్రం సంభావ త్రిభుజమే. అలాగే అంతర్కేంద్రం అంటే కోణ సమద్వి ఖండన రేఖల మధ్య బిందువు, ఖండన బిందువు, కోణ సమద్వి ఖండన రేఖల యొక్క ఖండన బిందువు. అలాగే పరివృత్త కేంద్రం అంటే భుజాలని సమానంగా చేసేటటువంటి కేంద్రం ఇది ఖండన బిందువు. ఇవన్నీ కూడా కలుస్తుందమ్మా. ఈ కలిసేటటువంటి ఏ త్రిభుజంలో అన్ని రేఖలు కలుస్తాయంటే సమబాహు త్రిభుజంలోనే అన్ని రేఖలు కలుస్తాయన్నమాట. మిగతా ఏ త్రిభుజంలో కూడా అన్ని కూడా కేంద్రాలు కూడా అలా కలవు. ఓకేనండి. నెక్స్ట్ వన్, హెచ్ అనేటటువంటి అక్షరానికి గీయవలసిన సౌష్ఠవ రేఖలు ఎన్ని? హెచ్ అనే అక్షరం ఉంది, దీన్ని మనం ఎన్ని సౌష్ఠవ రేఖలుగా గీయగలం? ఇలా మధ్యగా గీసామనుకోండి, మీదన కిందన ఈక్వల్గానే వస్తుంది. అలాగే హెచ్ అనే అక్షరాన్ని మనం ఇలా నిలువుగా గీసామనుకోండి, ఇటువైపు ఉన్నది కూడా ఆపోజిట్ వెర్షన్ బింబ ప్రతిబింబ రూపంలోనే వస్తాయి. అడ్డంగా గీసినా నిలువుగా గీసినా బింబ ప్రతిబింబ రూపాలు వస్తాయి. సో మనం ఎన్ని గీయగలం? 2 గీయగలం అన్నమాట, 2 గీయగలం. నెక్స్ట్ వన్ చూడండి, మెథడాలజీ బిట్లు. మ్యాథమెటిక్స్కు మూలపదమైనటువంటి అర్థమెటికియా అనేటటువంటి ఈ భాషాపదం, అనేటటువంటి భాషాపదం ఇది ఏ భాషాపదం అమ్మా? ఇది లాటిన్ భాషాపదం. నెక్స్ట్ వన్, ఆకులు ఈ భావనను అర్థం చేసుకోవడానికి సరి అయిన ఉదాహరణ ఏమిటి? ఆకులు అనే భావనను అర్థం చేసుకోవాలంటే సరి అయిన ఉదాహరణ సౌష్ఠవం. చూడండి, ఒక విద్యార్థి గ్రేటర్ దాన్ అక్షరాలలో రాయడానికి బదులుగా దాని గుర్తును ఉపయోగించాడు. ఇది తెలియజేసేటటువంటి విద్యా ప్రమాణం ఏమిటి అన్నారు. గ్రేటర్ దాన్కి బదులుగా అక్షరాల్లో రాయడానికి బదులుగా గుర్తును ఉపయోగించడం ఏమవుతుందమ్మా? అది ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్, వ్యక్తపరచడం అవుతుంది. విద్యా ప్రమాణాలు తప్పనిసరిగా తెలుసుకోండి. మ్యాథ్స్కి కానీ సైన్స్కి కానీ తెలుగుకి కానీ అన్నీ కూడా. క్రింది వానిలో గణిత ప్రయోగశాలలో లేనిది ఏది? గణిత ప్రయోగశాలలో ఏది లేదు? ఇది లేదు, త్రిపాది అనేది లేదన్నమాట. ఇవన్నీ కూడా ఉంటాయి. నెక్స్ట్ వన్, ప్రస్తుత పాఠశాల విద్యలో బీజగణితం అనేది ఏ తరగతి నుండి ప్రవేశపెట్టారు? బీజగణితం ఏ తరగతి నుండి ప్రవేశపెట్టారు? 6వ తరగతి నుండి. ఆప్షన్ 2 ఈజ్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, హెర్బర్ట్ బోధన విధానంలో మొదటి సోపానం ఏమిటి? హెర్బర్ట్ సోపానాలు తెలుసుకోండి అమ్మా. హెర్బర్ట్ సోపానంలో మొదటి సోపానం ఏంటి?